నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు నగదు రహిత లావాదేవీలపై ముఖ్యమంత్రుల కమిటీ చర్చ వీడియో కాన్ఫరెన్స్ లో సమాలోచనలు ఆధార్ అనుసంధ బ్యాంకింగ్ సేవలపైనే ప్రధాన దృష్టి ఏపీ అభివృద్ధిలో భాగస్వాములయ్యేందుకు పశ్చిమ ఆస్ట్రేలియా సంసిద్ధత కీలక రంగాల్లో పెట్టుబడులు ఢిల్లీలో ముఖ్యమంత్రి సమక్షంలో ఒప్పందాలు నానక్రామ్గూడ ప్రమాదంలో 4కు చేరిన మృతుల సంఖ్య 2 అధికారుల సస్పెన్షన్ బాధ్యులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదన్న మంత్రి కేటీఆర్ నోట్ల రద్దుపై ఉభయ సభల్లో కొనసాగిన వాయిదాలు సభలో మాట్లాడితే భూకంపం వస్తుందన్న రాహుల్ పారిపోయే వారి సవాళ్లకు విలువలేదన్న వెంకయ్య నోట్ల మార్పిడి వ్యవహారంపై చెన్నైలో కొనసాగుతున్న ఐటీ అధికారుల తనిఖీలు ముంబై సూరత్లలో భారీ మొత్తాల్లో పట్టుబడిన కొత్త నోట్లు అగస్టా వెస్ట్లాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో కీలక మలుపు వైమానిక దళ మాజీ అధిపతి త్యాగి అరెస్ట్ మరో 2ని అదుపులోకి తీసుకున్న సీబీఐ ముంబై టెస్టులో 400 పరుగులకు ఆలౌట్ అయిన ఇంగ్లాండ్ 6 వికెట్లు తీసిన అశ్విన్ తొలి ఇన్నింగ్స్ ధాటిగా ఆరంభించిన భారత్ మురళీ విజయ్ అర్ధశతకం డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు ఆధార్ ఊతమిస్తుందని నగదురహిత లావాదేవీలపై ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రుల కమిటీ సమన్వయకర్త చంద్రబాబు తెలిపారు. ఢిల్లీ నీతి ఆయోగ్ కార్యాలయంలో ముఖ్యమంత్రుల కమిటీ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన పెద్ద నోట్ల రద్దు ప్రభావం డిజిటల్ లావాదేవీలకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో 2 సార్లు సమావేశమై పెద్ద నోట్ల రద్దుపై చర్చించారు. టెలికాం ఆపరేటర్లు వివిధ బ్యాంకుల ఉన్నత అధికారులతో సమావేశమైన ఆయన నగదు రహిత లావాదేవీలను ఫోన్లలోనే తీసుకొచ్చేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశంపై చర్చించారు. ఇందుకు కావలసిన హార్డ్వేర్ ఎంత సమయం కావాలి అనే అంశాలపై చర్చించిన ఆయన ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలుంటే చెప్పాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోనూ ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపిన ఆయన 2000 రూపాయల నోటును కూడా తీసేయాలని పునరుద్ఘాటించారు. ఆధార్ వచ్చిన తర్వాత ఇండియాలో అథెంటిసిటీ ఫ్రాడ్ తగ్గిపోయేందుకు అవకాశం ఉంది. గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అన్నిటికీ సక్సెస్ఫుల్గా రేషన్లో మేము పెన్షన్లో చేశాం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్యాస్లో చేస్తున్నారు. దీనివల్ల డైరెక్ట్గా కామన్ మ్యాన్కు బెనిఫిట్ వస్తూ ఉంది. ఈరోజు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంది, యూపీఐ ఉంది. ఆ ప్రోడక్ట్ వస్తే ఆల్ బ్యాంక్స్ ఇంటరాపరబిలిటీ వస్తుంది. మీ అకౌంట్ 10 బ్యాంకుల్లో ఉంటే సింగిల్ యాప్ ద్వారా మీ డబ్బులు డ్రా చేసుకునే అవకాశం ఉంటే ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల గ్రేట్ బూమ్ వస్తుంది. అందరికి అకౌంట్లు ఓపెన్ చేసి రూపీ కార్డులు ఇచ్చేయాలి. మామూలు పాస్ మెషిన్లో స్వైపింగ్ చేసుకునే పరిస్థితి రావాలి. ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయి మీకు, దానికి ఒక 2000 రూపాయలు యాడ్ చేస్తే ఫింగర్ ప్రింట్ బయోమెట్రిక్స్ వచ్చేస్తుంది. వన్స్ బయోమెట్రిక్స్ వస్తే అది ఆన్ చేసి మీ అకౌంట్ మీరు డ్రా చేసుకోవచ్చు. మోర్ సెక్యూర్. రాబోయే రోజుల్లో ఆ ఫోన్లో ఈ ఫ్యూచర్ పెట్టమంటున్నాం. అది కూడా వచ్చేసింది అనుకోండి బయోమెట్రిక్స్, దాన్ యూ కెన్ డూ ఎవ్రీథింగ్. సో దిస్ ఈజ్ ది వేరియస్ ఇన్నోవేటివ్ ఐడియాస్ తీసుకుంటున్నాం. ఇవన్నీ వస్తే ఇండియాలో డిజిటల్ ఎకానమీకి లోటు లేదు, అన్ని ట్రాన్సాక్షన్స్ ఈజీగా అవుతాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో మరో రోజు తుడిచిపెట్టుకుపోయింది. ఓటింగ్తో కూడిన చర్చకు విపక్షాలు డిమాండ్ చేయడంతో లోక్సభ వాయిదా పడగా కోరం లేక రాజ్యసభ వచ్చే బుధవారానికి వాయిదా పడింది. నోట్ల రద్దు అంశంపై విపక్షాల ఆందోళనతో వరుసగా 17వ రోజు లోక్సభ కార్యకలాపాలు సాగలేదు. ఓటింగ్తో కూడిన చర్చకు సిద్ధంగా ఉన్నామని లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రకటించగా సభలో ఆందోళనపై రాష్ట్రపతి వ్యాఖ్యలను అస్త్రంగా మలుచుకున్న అధికార భాజపా విపక్షాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేసింది. राष्ट्रपति जी की टिप्पणी के बाद जिस तरीके का व्यवहार हमारे विपक्ष के नेता इस सदन में कर रहे हैं, उनको चाहिए कि वो पूरे देश से माफी मांगे. मैं पढ़ के सुनाना चाहती हूँ. After this statement coming from the President of India that disruption cannot be allowed in the Parliament and you want to do dharna, Jantar Mantar is available for you. Any other place you can do dharna. భాజపా ఎదురుదాడిపై విపక్ష సభ్యులు ఆందోళన చేయగా తొలుత 12 గంటలకు వాయిదా పడిన లోక్సభ తిరిగి సమావేశమైన తర్వాత కూడా ఆందోళనలు కొనసాగడంతో 14వ తేదీకి వాయిదా పడింది.
గోధుమలపై 10% ఉన్న దిగుమతి సుంకం రద్దు చేయడంపై విపక్షాలు చర్చకు పట్టుబట్టడం రాజ్యసభలో గందరగోళానికి కారణమైంది. విదేశీ కంపెనీలకు లబ్ధి చేకూర్చేందుకే కేంద్రం దిగుమతి సుంకం రద్దు చేసిందని విపక్షాలు ఆరోపించగా ధరలు తగ్గించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పాస్వాన్ తెలిపారు. ఈ గందరగోళం మధ్యే సభ 2 సార్లు వాయిదా పడింది. తిరిగి సమావేశమైన సభలో కోరం లేదని కాంగ్రెస్ సభ్యులు డిప్యూటీ చైర్మన్ దృష్టికి తెచ్చారు. 2 సార్లు కోరం బెల్ ముగించినా ఎవరూ రాలేదు. చివరకు కోరం లేదని రాజ్యసభను బుధవారానికి వాయిదా వేశారు. పెద్ద నోట్ల రద్దుపై తాము చర్చకు ప్రయత్నిస్తుంటే ప్రభుత్వం అందుకు ఆటంకాలు కల్పిస్తోందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రధాని పార్లమెంటు భవనంలోనే ఉండి కూడా సభకు రావడం లేదని విమర్శించారు. కేంద్ర నిర్ణయం వెనుక భారీ కుంభకోణం ఉందన్న రాహుల్ గాంధీ ఈ అంశాలన్నీ ఎక్కడ బయటపడతాయో అనే భయంతోనే మోదీ సభకు రావడం లేదని ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దు వెనుక వాస్తవాలను బయటపెడితే లోక్సభలో భూకంపం వస్తుందని రాహుల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. एक महीने से हम डीमोनेटाइजेशन पे चर्चा करना चाहते हैं। प्रधानमंत्री पूरे देश में भाषण दे रहे हैं मगर लोकसभा में आने से डर रहे हैं। क्या कारण है? इतनी घबराहट क्यों है? हम करेंगे बात, आप करेंगे बात, देश को पूरा पता चल जाएगा डीमोनेटाइजेशन क्या है, किसको इससे फायदा मिला, किसका नुकसान हो रहा है और ये क्यों किया गया है। और ये जो पूरा का पूरा नरेंद्र मोदी जी ने अकेले हिंदुस्तान का सबसे बड़ा स्कैम किया है उसके बारे में बताना चाहता हूं और इसके पीछे क्या है ये भी बताना चाहता हूं। और मुझे रोका जा रहा है. If they allow me to speak in parliament, you will see what an earthquake is going to come. పెద్ద నోట్ల రద్దు వ్యవహారంపై లోక్సభలో తాను మాట్లాడితే భూకంపం వస్తుందన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ తేలిగ్గా తీసుకుంది. రాహుల్ ప్రసంగానికి వారి పార్టీలో ప్రకంపనలు వస్తాయి తప్ప బయట రావని విమర్శించింది. పెద్ద నోట్ల రద్దుపై చర్చ మధ్యలో కాంగ్రెస్ పారిపోయిందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు బెంగళూరులో వ్యాఖ్యానించారు. भगवान भला करे, पार्लियामेंट से सब लोग बाहर आने के बाद हो जाए तो अच्छा होगा. उनका इच्छा ऐसा होगा कारण क्या बहुमत ज्यादा बीजेपी के साथ है, इसलिए वो चाहते हैं मेरे ख्याल से. और वो नॉर्मली आपसेट होता है ज्यादा समय, इसलिए वो उन्होंने ऐसा सोचा होगा. भूकंप हो गया तो मैं नहीं चाहता हूँ, भूकंप नहीं होना चाहिए. अभी प्रकंप भी नहीं कर पा रहे आप, भूकंप का सवाल कहाँ से आया. मेरा कहना यह है बहस करो, किसने रोका आपको? बीच में बहस से क्यों भाग गए? राज्यसभा में 2 दिन बहस होने के बाद, मनमोहन जी से भी बोलने के बाद भी किसको बता रहे आप? చెన్నైలో అతిపెద్ద నోట్ల మార్పిడి రాకెట్ గుట్టు రట్టు చేసిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు వరుసగా 2వ రోజు తనిఖీలు కొనసాగించారు. ప్రధానంగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడైన వ్యాపారి శేఖర్ రెడ్డి సహా ఆయన బంధువుల ఇళ్లలో 2వ రోజు సోదాలు చేసిన అధికారులు ఇప్పటి వరకు జరిపిన సోదాల్లో 107 కోట్ల రూపాయల నగదు, 127 కిలోల బంగారం లభించినట్టు ఐటీ శాఖ అధికారులు తెలిపారు. తమిళనాడులో ఇసుక గనుల వ్యాపారం చేస్తున్న శేఖర్ రెడ్డి కార్యాలయం ఇళ్లు సహా టీ నగర్, అన్నానగర్, కాట్పాడిలోని ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు కొనసాగించిన ఐటీ శాఖ అధికారులు కీలక దస్తావేజులను పరిశీలిస్తున్నారు. ఈ సోదాల్లో 40 మంది అధికారులు పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు రాజధాని చెన్నైలో పెద్ద నోట్ల మార్పిడి గుట్టును రట్టు చేసిన మరుసటి రోజే దేశ వాణిజ్య రాజధాని ముంబై సహా గుజరాత్లోని సూరత్లో మరో 2 ముఠాల గుట్టు బయటపడింది. ముంబైలో ఓ వ్యక్తి నుంచి 85 లక్షల విలువ చేసే కొత్త నోట్లను స్థానిక నేర విభాగం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అశోక్ దుదే అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ మొత్తం ఎక్కడి నుంచి వచ్చిందనే అంశంపై ప్రశ్నిస్తున్నారు. సూరత్లో కొత్త నోట్లు తరలిస్తున్న ఓ ముఠాకు చెందిన 4 సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 76 లక్షల విలువైన కొత్త 2,000 రూపాయల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. పెద్ద నోట్ల రద్దు తరువాత నెల రోజులు గడిచినప్పటికీ దేశవ్యాప్తంగా బ్యాంకులు, ఏటీఎంల వద్ద రద్దీ కొనసాగుతూనే ఉంది. కొన్ని చోట్ల నగదు లేదని చెప్పిన బ్యాంకులపై ప్రజలు దాడులకు దిగుతున్నారు. ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్లో నగదు లేదని బోర్డు పెట్టిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖపై స్థానికులు దాడికి దిగారు. బ్యాంక్ ఆస్తులను ధ్వంసం చేశారు. కిటికీల అద్దాలను పగలగొట్టి వాహనాలపై దాడి చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బ్యాంక్ తలుపులు మూసి స్థానికులను చెదరగొట్టారు. మహారాష్ట్రలోని షోలాపూర్లో బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం వద్ద క్యూలో నిలిచిన ప్రజలపైకి ఒక కారు దూసుకెళ్లగా 3 తీవ్రంగా గాయపడ్డారు. 15 మందికి స్వల్ప గాయాలయ్యాయి. కారు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా బ్యాంకులు, ఏటీఎంల వద్ద రద్దీ కొనసాగుతోంది. హైదరాబాద్ టోలీ చౌక్ వద్ద ఏటీఎంలలో నగదు లేక స్థానికులు రోడ్డుపై వాహనాలను అడ్డుకున్నారు. పోలీసులు వారిని చెదరగొట్టారు. అగస్టా వెస్ట్లాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో భారత వైమానిక దళ మాజీ అధిపతి ఎస్పీ త్యాగి సహా మరో 2ని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ అరెస్టు చేసింది. ఎస్పీ త్యాగి సోదరుడు సంజీవ్ త్యాగి, ఢిల్లీ న్యాయవాది గౌతమ్ ఖైతాన్లను కూడా అదుపులోకి తీసుకున్న సీబీఐ వారిని రేపు కోర్టులో హాజరుపరచనుంది. 2007లో భారత వైమానిక దళాధిపతిగా పదవీ విరమణ చేసిన ఎస్పీ త్యాగి
పదవీ కాలంలోనే 3,600 కోట్ల రూపాయల విలువైన వీవీఐపీ హెలికాప్టర్ల కొనుగోలులో చోటు చేసుకున్న అవకతవకలపై 2013 మార్చిలో సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ మేరకు వీవీఐపీల కోసం 12 హెలికాప్టర్ల కొనుగోలులో మొత్తం 423 కోట్ల రూపాయలు అంటే మొత్తం విలువలో 12% చేతులు మారినట్టు వచ్చిన ఆరోపణలు రాగా 2014 జనవరి 1న అగస్టా వెస్ట్లాండ్ ఒప్పందాన్ని కేంద్రం రద్దు చేసింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగించిన సీబీఐ ఎస్పీ త్యాగి ఆయన సోదరుడు అవినీతికి పాల్పడటం సహా న్యాయ విరుద్ధ కార్యకలాపాలకు సహకరించి అక్రమంగా ప్రతిఫలాలు పొందారనే ఆరోపణలపై అరెస్టు చేసింది. భారత వైమానిక దళాధిపతిని ఇలా అరెస్టు చేయడం దేశ చరిత్రలో తొలిసారి కాగా సీబీఐ దర్యాప్తు ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కూడా 2014 జూలైలో మనీ లాండరింగ్ కింద త్యాగి సహా 20 మందిపై కేసులు నమోదు చేసింది. హైదరాబాద్ నానక్రామ్గూడలో కుప్పకూలిన 7 అంతస్తుల భవనం శిథిలాలు వెలికితీసే ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటి వరకు 4 చనిపోగా 2 ప్రాణాలతో కాపాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో తెలంగాణ మంత్రులు రాత్రి నుంచి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ఘటనకు బాధ్యులుగా 2 జీహెచ్ఎంసీ అధికారులను తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. భవనంలో విజయనగరం జిల్లాకు చెందిన వారు ఉండడంతో ఆంధ్రప్రదేశ్ మంత్రి కిమిడి మృణాలిని బాధితుల్ని పరామర్శించారు. హైదరాబాద్ నానక్రామ్గూడలో నాసిరకంగా చేపట్టిన 7 అంతస్తుల భవనం నిట్ట నిలువునా కూలి వలస కూలీల జీవితాల్లో పెను విషాదం నింపింది. సత్యనారాయణ సింగ్ అలియాస్ సత్తు సింగ్ అనే వ్యక్తి ఎలాంటి అనుమతి లేకుండా నిర్మిస్తున్న భవనం రాత్రి కూలిపోగా పనులు చేసేందుకు వచ్చిన కూలీలు చిక్కుకుపోయారు. వారిలో ఛత్తీస్గఢ్కు చెందిన శివ అనే వాచ్మెన్ భార్య కుమారుణ్ణి సహాయక బృందాలు కాపాడాయి. తమ కళ్ల ముందే వాచ్మెన్ శిథిలాల కింద పడి చనిపోయాడని అతని భార్య తెలిపింది. శిథిలాల్లో చిక్కుకున్న వారిలో విజయనగరం జిల్లాకు చెందిన కూలీలే ఎక్కువ మంది ఉన్నారు. వారిని రక్షించేందుకు శకలాల వెలికితీత కొనసాగుతోంది. తెలంగాణ మంత్రులు కేటీఆర్, తలసాని, మహేందర్ రెడ్డి, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, ఇతర ప్రజాప్రతినిధులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. బిల్డర్ సత్తు సింగ్పై కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. అక్రమ కట్టడాల గుర్తింపు, సమస్య పరిష్కారానికి సీనియర్ ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల ఆధ్వర్యంలో కమిటీ వేస్తున్నట్లు ప్రకటించారు. 150-200 గజాల్లోనే 6 అంతస్తులు 7 అంతస్తులు కట్టాలనే దురాశ, దానికి కింది స్థాయిలో జీహెచ్ఎంసీ అధికారుల్లో, ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ అధికారుల్లో వారు చూసి చూడనట్టు పోవడం, దానివల్ల జరిగిన ప్రమాదం ఇది. కాబట్టి ఇందులో మా బాధ్యత ఉంది, నేను అది ఒప్పుకుంటున్నాను. దాంతోపాటు బిల్డర్ కకృతి కూడా ఉంది. మంత్రి గారికి దగ్గరైనా, మంత్రి గారి బంధువు అయినా, మంత్రి గారి స్వయాన కుటుంబ సభ్యుడైనా వదిలిపెట్టే సమస్య లేదు. ఎట్టి పరిస్థితుల్లో వారిని సాధ్యమైనంత తొందరలో అరెస్ట్ చేస్తాం. ఇక్కడ స్థానికంగా ఉండే డిప్యూటీ కమిషనర్ని, అదే రకంగా ఏసీపీ ఎవరైతే ఉన్నారో టౌన్ ప్లానింగ్, వారిద్దరిని కూడా తక్షణమే విధుల్లోంచి సస్పెండ్ చేస్తున్నాము. అదే రకంగా వారి మీద కఠినాతి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా జీహెచ్ఎంసీ కమిషనర్ గారికి నేను సూచిస్తా ఉన్నాను. భవనంలో చిక్కుకున్న వారిలో విజయనగరం జిల్లాకు చెందిన వలస కూలీలు ఉన్నారనే సమాచారంతో ఏపీ మంత్రి మృణాలిని, బొబ్బిలి ఎమ్మెల్యే రంగారావు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని ఆరా తీశారు. చనిపోయినటువంటి కుటుంబాలు ఏమవుతున్నాయో వాళ్ళకి ఆపద్ బంధు కింద 50,000 రూపాయలు ఇస్తాము. అదేవిధంగా బాడీస్ ని ఇక్కడికి అంబులెన్స్ లో తరలిస్తాము. ఎవరైతే ఇక్కడ ఇంజూర్డ్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వైద్య సౌకర్యాలు పూర్తి స్థాయిలో ఇస్తాము. గ్రామంలో అంత్యక్రియల కోసం సంబంధించినటువంటి 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. రేషన్ బియ్యం కానీ, కిరోసిన్ గాని, పప్పులు గాని ఇస్తాము. బాధిత కుటుంబాలను పూర్తిగా ఆదుకుంటాం. ఘటనాస్థలిని పరిశీలించిన తెలంగాణ ప్రతిపక్ష పార్టీ నేతలు ప్రభుత్వ వైఫల్యమే భవనం కూలిపోవడానికి కారణమని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమేయంపై దర్యాప్తు జరపాలన్న ఏసీబీ కోర్టు ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. ఏసీబీ కోర్టు తీర్పు వల్ల ఒకే కేసులో మరో ఎఫ్ఐఆర్ నమోదు చేసే పరిస్థితి ఏర్పడిందని, ఇది చట్టపరంగా సాధ్యం కాదని పేర్కొంది. ఈ అంశంలో ప్రైవేటు ఫిర్యాదు చేసే అర్హత వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి లేదని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వాదనలను కూడా తోసిపుచ్చిన న్యాయస్థానం ఆయన ఇంప్లీడ్ పిటిషన్ను కొట్టివేసింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఊరట లభించింది. ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబు ప్రమేయంపై దర్యాప్తు జరిపేలా తెలంగాణ ఏసీబీని ఆదేశించాలన్న వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వాదనలను ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఏసీబీ కోర్టు ఉత్తర్వులను కొట్టివేసిన హైకోర్టు అసలు కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు చేసే అర్హత ఆళ్ల రామకృష్ణారెడ్డికి లేదని స్పష్టం చేసింది. తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ కు ముడుపులు ఇచ్చి ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రభావితం చేసేందుకు కుట్ర పన్నారన్న అభియోగంపై తెలంగాణ ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతోంది. తెలంగాణ తెదేపా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తదితరులపై ఛార్జిషీట్ దాఖలు చేసింది.
ఈ కేసులో చంద్రబాబు ప్రమేయంపైన దర్యాప్తు చేయాలని ఆంధ్రప్రదేశ్కు చెందిన వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైదరాబాద్లోని ఏసీబీ కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేశారు. చంద్రబాబు ప్రమేయంపై దర్యాప్తు జరపాలని న్యాయస్థానం తెలంగాణ ఏసీబీని ఆదేశించింది. ఏసీబీ కోర్టు ఉత్తర్వులను కొట్టివేయాలంటూ చంద్రబాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఏసీబీ కోర్టు ఉత్తర్వులను నిలిపివేస్తూ గతంలో మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసిన హైకోర్టు పూర్తిస్థాయి వాదనలు నమోదు చేసింది. కేసు రాష్ట్ర ప్రయోజనాలతో ముడిపడి ఉన్నందున తన వాదనలను వినాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇంప్లీడ్ అయ్యారు. చంద్రబాబు, ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఉండవల్లి, తెలంగాణ ఏసీబీ వాదనలను విన్న హైకోర్టు కేసుతో ఎలాంటి సంబంధం లేని ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏసీబీ కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు చేసే అర్హత లేదన్న చంద్రబాబు వాదనతో ఏకీభవించింది. ఏసీబీ కోర్టు ఉత్తర్వులతో ఇప్పటికే దర్యాప్తు చేస్తున్న కేసులో మరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన చట్టవిరుద్ధమైన పరిస్థితి ఏర్పడిందన్న తెలంగాణ ఏసీబీ వాదనను అంగీకరించింది. ఏసీబీ కోర్టుకు అధికారం ఉందని, ఆ ఉత్తర్వుల ప్రకారం చంద్రబాబుపై దర్యాప్తు జరపాలన్న రామకృష్ణారెడ్డి, ఉండవల్లి వాదనలను హైకోర్టు తోసిపుచ్చింది. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ భవన్లో పశ్చిమ ఆస్ట్రేలియా ప్రతినిధులతో కీలక అంశాలపై చర్చలు జరిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో కీలక ఒప్పందాలు కుదిరాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ది మండలి ముఖ్య కార్యనిర్వహణ అధికారి కృష్ణకిషోర్, కౌన్సిల్ జనరల్ ఆఫ్ ఆస్ట్రేలియా సేన్ కిల్లీలు ఆర్థిక, వ్యాపార, వాణిజ్య, విద్య, సాంస్కృతిక రంగాల్లో సహకారానికి సంబంధించిన ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఈ దిశలో ఎప్పటికే చైనాతో 2, జపాన్తో ఓ ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించిన ముఖ్యమంత్రి విశాఖలో మైనింగ్ యంత్ర పరికరాలు, సర్వీసెస్ పార్క్ ఏర్పాటుకు పశ్చిమ ఆస్ట్రేలియా ముందుకు వచ్చినట్టు వెల్లడించారు. ఎల్ఎన్జీలో పశ్చిమ ఆస్ట్రేలియాకు ఉన్న అనుభవాన్ని వినియోగించుకుంటామని వివరించారు. ఎన్ఎస్ఎల్ కన్సాలిడేట్ కింద వెస్ట్ ఆస్ట్రేలియన్ కంపెనీ కర్నూలులో ఐరన్ ఓర్ వెరిఫికేషన్ ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు. 5,000 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారు. మైనింగ్ ఎక్విప్మెంట్ అండ్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ హబ్ ఒకటి క్రియేట్ చేస్తాను ముందుకు వచ్చారు. విశాఖపట్నంలో పెట్టాలని చెప్పి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అది కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. అది వస్తే వెస్టర్న్ ఆస్ట్రేలియా కంపెనీస్ అన్ని కలిసి దీంతో పార్ట్నర్షిప్ అవుతుంది. ఇది ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ మైనింగ్ ఎక్విప్మెంట్ టెక్నాలజీ సర్వీసెస్ పార్క్ ఒకటి పెడతాం. కర్టన్ యూనివర్సిటీ ఒక సెంటర్ ఫర్ అడ్వాన్స్మెంట్ కింద ఒక సెంటర్ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటారు. ఒక కొలాబరేషన్, ఒక ఎంఓయూ, దాన్ని కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఇదే యూనివర్సిటీ ఒక మైనింగ్ యూనివర్సిటీ ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాం. అది వర్కౌట్ చేస్తాం. యూనివర్సిటీ ఆఫ్ వెస్టర్న్ ఆస్ట్రేలియా ఎన్జే రంగా యూనివర్సిటీతో ఒక ఎంఓయూ చేసుకుని ఎట్లా ముందు తీసుకుపోవాలని కూడా వర్కౌట్ చేస్తారు. అదే మరి వెస్టర్న్ ఆస్ట్రేలియా జెండర్ స్టడీస్ పద్మావతి యూనివర్సిటీతో పెట్టుకుని ఒక ఎంఓయూ చేసి ఈ వర్క్ కూడా చేస్తారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ నర్సింగ్ ఆస్ట్రేలియా వాళ్ళు కూడా మన దగ్గర నర్సెస్ కి స్కిల్ డెవలప్మెంట్ కోసం వర్కౌట్ చేస్తాం ముందుకు వచ్చారు. వీళ్లకుండే అనుభవాలన్నీ కూడా తీసుకుంటాం. వెస్టర్న్ ఆస్ట్రేలియాలో ఉండే హైలీ స్కిల్స్ కానీ, నాలెడ్జ్ కానీ, ఆఫ్ షోర్ పెట్రోలియం రిసోర్సెస్ ఎట్ట తీయాలి అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఈ టెక్నాలజీస్ అన్ని కూడా ఈరోజు వెస్టర్న్ ఆస్ట్రేలియా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్తో ఒక ఎంఓయూ చేసుకుని ఇంకా ఏదైనా ఇష్యూస్ ఉంటే ఆ ఇష్యూస్ కూడా 2 రాష్ట్రాలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఉపయోగించుకోవడానికి ముందుకు పోతున్నాం. వైఎస్ ప్రవేశపెట్టిన పథకం కావడం వల్లే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగారుస్తున్నారని వైకాపా అధ్యక్షుడు జగన్ ఆరోపించారు. ఆరోగ్యశ్రీ పథకానికి నిధుల కేటాయింపులో జాప్యం జరుగుతోందంటూ ఒంగోలు కలెక్టర్ ముందు నిర్వహించిన ధర్నాలో జగన్ పాల్గొన్నారు. 910 కోట్ల రూపాయల బకాయిలు ఉంటే కేవలం 560 కోట్లే కేటాయించారని జగన్ విమర్శించారు. ఇవాళ ఆరోగ్యశ్రీ నడిపిస్తా ఉన్న నెట్వర్క్ హాస్పిటల్స్ లో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పుణ్యమా అని ఇవాళ హాస్పిటళ్లకు 6 నెలల నుంచి 8 నెలల దాకా బిల్లులు ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారు ఒక పద్ధతి ప్రకారం ఆరోగ్యశ్రీని కూలీ చేస్తా ఉన్నారు. అవసరమైతే 1000-2000 కోట్లు ఇంకా ఎక్కువైనా ఖర్చు పెట్టాలి అన్న ఆలోచన చేయకుండా చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఈ పథకాన్ని పూర్తిగా నీరు గారుస్తా ఉన్న పరిస్థితి ఇవాళ చూస్తా ఉన్నాం. తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 16న సమావేశాలు ప్రారంభం కానుండగా శీతాకాల సమావేశాల ఎజెండాను ఈ నెల 15న సభాపతి అధ్యక్షతన జరిగే సభా వ్యవహారాల సలహా సంఘం సమావేశంలో ఖరారు చేయనున్నారు. ఈ భేటీలో శీతాకాల సమావేశాల పని దినాలు, చర్చించాల్సిన అంశాలు సహా ప్రభుత్వం తరపున ప్రవేశపెట్టే బిల్లులను ఖరారు చేస్తారు. ఈ సమావేశాల్లో ప్రధానంగా రైతుల సమస్యలు, ఉపకార వేతనాలు, బోధనా రుసుములు తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. 2 పడక గదుల ఇళ్ల నిర్మాణం, దళితులకు భూ పంపిణీ, సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, గిరిజన, మైనార్టీ రిజర్వేషన్ల అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. పెద్ద నోట్ల రద్దు తరువాత తెలంగాణలో పరిస్థితి, నగదురహిత లావాదేవీల అమలు అంశంపై
చర్చించే సూచనలుండగా కొత్త జిల్లాల చట్ట సవరణ, బీసీ కమిషన్ చట్ట సవరణ, పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటు చట్ట సవరణ, పురపాలక శాఖ ఏకీకృత సర్వీస్ నిబంధనలకు సంబంధించిన బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. శాసనసభ వర్షాకాల సమావేశాల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సంకేతాలు ఇచ్చినట్టుగా అసెంబ్లీ శీతాకాల సమావేశాలు అమరావతిలోనే నిర్వహిస్తామని స్పీకర్ కోడెల శివప్రసాదరావు స్పష్టం చేశారు. ఈ నెలాఖరున లేదంటే జనవరి మొదటి వారంలో శాసనసభ శీతాకాల సమావేశాలు ఉండొచ్చన్న కోడెల వెలగపూడిలోని కొత్త భవనాల్లో సమావేశాలు ఉంటాయని వివరించారు. అప్పటికి పనులు పూర్తవుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి చివరి ఫోటో సెషన్ ఉంది అక్కడ, ఈ అసెంబ్లీకి గుడ్ బై అని చెప్పి అదే జరుగుద్ది. ఇక్కడే జరుగుతుంది, ఇంకెక్కడికి పోం. అసెంబ్లీ అనేది అమరావతిలోనే జరుగుతుంది. ఈ సమావేశం ఇకపై ఏ సమావేశం అయినా ఓకే, బహుశా డిసెంబర్ చివరికి ఉండొచ్చు, లేదా జనవరి మొదట్లో ఉండొచ్చు. ఈ శీతాకాల సమావేశాలు తర్వాత బడ్జెట్ సమావేశాలు అన్నీ ఇక్కడే ఉంటాయి. అసెంబ్లీ కార్యక్రమాలన్నీ ఇక్కడే జరుగుతాయి. విద్యార్థుల సమస్యలను పరిష్కరించకుండా వారి జీవితాలతో తెలంగాణ సర్కార్ చెలగాటమాడుతోందని తెలుగుదేశం కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. విద్యార్థుల సమస్యలపై టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన విద్యార్థి పోరును వరంగల్లో ఆయన ప్రారంభించారు. హన్మకొండ పబ్లిక్ గార్డెన్స్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహం నుంచి ఏకశిలా పార్క్ వరకు విద్యార్థులతో కలిసి ప్రదర్శన నిర్వహించారు. ఏకశిలా పార్కులో బహిరంగ సభ నిర్వహించారు. విశ్వవిద్యాలయాల్లో పోస్టులు ఖాళీగా ఉండటం వల్ల విద్యార్థులకు సరైన విద్య అందట్లేదని రేవంత్ విమర్శించారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్య హామీ ఏమైందని ప్రశ్నించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వార్దా తుఫాను ఈ నెల 12న కాకినాడ, నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఈ నెల 11 నుంచి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. ప్రస్తుతం మచిలీపట్నానికి 1090 కిలోమీటర్ల దూరంలో వార్దా తుఫాను కేంద్రీకృతమై ఉంది. తుఫానుపై ఢిల్లీ నుంచి సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు విపత్తు రాకముందే అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. విద్యుత్ స్తంభాలు, హెవీ కట్టర్లు సిద్దం చేసుకోవాలని ఆదేశించారు. బాధితుల కోసం పునరావాసం, సహాయ చర్యలకు ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. రేషన్ సరుకులను సిద్దం చేయాలని సూచించారు. విపత్తు అధిగమించడంలో ఆంధ్రప్రదేశ్ దేశానికే నమూనా కావాలన్నారు. చంద్రబాబు ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ చర్యలు చేపట్టింది. డిసెంబర్ 10 నుంచి జాలర్లు సముద్రంలోకి వెళ్లరాదని, ఇప్పటికే వెళ్లిన వారు 10 లోపు తీరానికి తిరిగి రావాలని సూచించింది. ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేయడం జరిగింది. అదేవిధంగా మనం ఈ విజయవాడ కమాండ్ కంట్రోల్ సెంటర్లో 248800 అనే ఒక హెల్ప్ లైన్ నెంబర్ను, ఫోన్ నెంబర్ను మనము ప్రజలందరికీ అందుబాటులో ఉంచడం జరిగింది. తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్ గున్హే అభిశంసనకు గురయ్యారు. ఆమె అధ్యక్ష పదవి నుంచి వైదొలగాలంటూ ఆ దేశ జాతీయ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానానికి సంపూర్ణ మెజారిటీతో ఆమోదం లభించింది. ఈ మేరకు 300 మంది సభ్యులున్న జాతీయ అసెంబ్లీలో నిర్వహించిన ఓటింగ్లో 236 మంది తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు. కేవలం 56 మంది మాత్రమే తీర్మానాన్ని వ్యతిరేకించగా అభిశంసన తీర్మానం 3/2 మెజారిటీతో ఆమోదం పొందినట్టు స్పీకర్ ప్రకటించారు. అభిశంసన తీర్మానం ఆమోదం పొందినందున అధ్యక్ష హోదాలో ఉన్న పార్క్ అధికారాలన్నీ ప్రధానమంత్రికి బదిలీ కానున్నాయి. అధ్యక్ష పదవి నుంచే పార్క్ను తొలగించే అంశంపై రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇవ్వాల్సి ఉన్నందున ప్రస్తుతానికి ఆమె అధ్యక్ష భవనంలో కొనసాగనున్నారు. ఈ తీర్పు రావడానికి 6 నెలలు పట్టనుంది. ఈ టీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.